నేను రాజుని. ఈరోజు నేను అడుగుతున్నాను, యేసు ప్రభు రాజే, రాజుగా నువ్వు స్వీకరించగలవా? ఎస్, నా లైఫ్లో ఆయన కింగ్ అని నువ్వు ఆహ్వానించగలవా? నా కింగ్ కొరకు నేను అన్నీ మానుకోగలను నువ్వు అనగలవా? అనలేమా? ఎందుకు చెప్పనా, మన దృష్టిలో మన హృదయంలో యేసుప్రభు రాజు కదా. ఎవరు రాజు చెప్పండి? మనకు మనమే రాజులు, మనకు మనమే ప్రధానమంత్రులు, మనకు మనమే. ఎందుకంటే ఆయన రాజుగా ఒప్పుకుంటే నువ్వు ప్రతి దినం నువ్వు సిలువేసుకోవాలి. 13వ అధ్యాయం చదువుతున్నప్పుడు ఆయనకు స్వరూపమైనను సొగసైనను లేదన్న వచనం ఎందుకు రాశారు చెప్పిన ప్రవక్త? ఆయనకి స్వరూపమైనను సొగసైనను లేదన్న వచనం ఎందుకు రాశారంటే, గమనించండి, ఆ కొరడా దెబ్బలకి చర్మం ముక్కలుగా లేచిపోద్దండి. అలాంటి కొరడాలండి, జడలు కలుగుతారు. జంతువులు ఎముకలు నా కొరడా మధ్యలో పెడతారు. అది ఇలా కొట్టినప్పుడు అది లాక్కుని శర్మను అలా లాక్కుంటారు. యూదుల చరిత్రకారుడు ఇలా రాశాడు, ఆ కొరడా దెబ్బలకు యేసుప్రభు కట లోపల ఉన్న ఎముకలు బయటకు కనబడతాయి. మళ్ళీ అంటున్నాను, ఇది సిలువకు బిగినింగ్ మాత్రమే. మళ్ళీ చెప్తున్నాను, ఇది సిలువకు బిగినింగ్ మాత్రమే. బిగినింగే, సిలువ కాదు. కొరడాలతో కొట్టారు, చేసింది సరిపోలేదని వీళ్ళు ఎంత టార్చర్ పెట్టారండి ఆయన్ని. ముళ్ళన్నీ పెద్ద పెద్ద ముళ్ళు ఎక్కడ ఉన్నాయి, ఆ ముళ్ళన్నీ ఏరుకుని వచ్చి, ఆ ముళ్ళుకి పెద్ద ముళ్ళ కిరీటం ఏరుకుని వచ్చి దాన్ని ఒక కిరీటం చేసి అది ఇలా వేసి ఆ ముళ్ళు అలా నొక్కేశారంటే ఒకసారి మీరు ఊహించుకోండి, ఎలా ఎంత గట్టిగా నొక్కేశారు. అలా అంటున్నారట, యూదుల రాజా శుభము, ఇంగ్లీష్లో గుడ్ లక్ అనుసారు. మొఖం మీద ఉమ్మూసారట, కొరడాలతో కొట్టారట, ముళ్ళిలా దగ్గర కూర్చేసి చేసింది సరిపోలేదని ఇలా లాగబెట్టి కొట్టి గుడ్ లక్, నెక్స్ట్ అసలు ప్రోగ్రామ్ ఉన్నది ఇక అన్నారు. సిలువకు బిగినింగ్లోనే ఆయన చాలా ఏడిపించేశారండి. ఉమ్మేశారు. ఆడెవడో పనికి మళ్ళీ వచ్చాడు, శుభమని చెప్పి ఆయన అరిచేతులతో కొట్టిరి. అతను చూడండి 3వ వచనంలో, శుభమని చెప్పి ఆయన అరిచేతులతో కొట్టిరి. ఇంకా కిందికి రాస్తున్నాడు, పిలాతు మరలా ఎలుపులకు వచ్చి, ఇదిగో ఈయన యందు నాకు ఏ దోషము నాకు కనబడలేదు. ఏమంటున్నాడండి? పిలాతు బయటికి తీసుకొచ్చి, ఇదిగో ఈయన యందు నాకు ఏ దోషం. ఒక ఇమేజ్ చూడండి. పిలాతుకి ఒక థాట్ ఉంది, అక్కడ ఒక థాట్ ఉంది. కొరడాలతో ఎంత కొట్టి చూడ ఆ ఇమేజ్, ఆ రక్తపు ముద్దకున్న యేసుక్రీస్తు వారి ఇమేజ్ ఒకసారి చూడండి, ఎంత దారుణంగా. మెల్ గిబ్సన్ కొంతవరకు ఊహించి తీసిన సినిమా, ఇది ఊహ మాత్రమే, ఇంకా రియల్ ఎలా ఉంటుందో వీలైతే ఆ ఫ్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ చూడండి, మళ్ళీ చూడండి, ఆ ఇమేజ్ చేయండి. అదిగో చూడండి, రక్తపు ముద్ద అయిపోయాడండి. యెషయా గ్రంథంలో రాసింది అదేనండి. సొగసైనను స్వరూపమైన లేదు. ఆయన అపేక్షించడానికి అంత అట్రాక్షన్ పర్సన్గా లేడు. అదేదో పైన ఒక చిన్న వస్త్రం ఉంచారు ఆయన మానాన్ని అడ్డెట్టుకోవడానికి. ఆ గోని బట్ట కట్టారు, ముండ్ల కిరీటం పెట్టారు, చేతులు కట్టారు, తీసుకొచ్చారు, నిలబెట్టి ఇలా అంటున్నారు, ప్రభుని చూపిస్తూ, ఇతనంతా నాకు ఏ నేరం లేదన్నారు. ఏం చెప్పారు చెప్పండి? వాళ్ళకి సరిపోలేదు ఆ పాదాలకి. ఇంత చేసిన వాళ్ళు ఏమన్నా చెప్పనా? రక్తపు ముద్దగా చూపించిన తర్వాత పిలాతు ఫీలింగ్ ఇది. ఏమన్నాడంటే, ఇంత ఎలా చూసైనా సరే జాలి పడతారేమో అనుకున్నారంటే, ఇలా చూసి సరే ఇంక మా కోపం తీరిపోయింది, ఇక వదిలేయండి, ఇక్కడి నుంచి మాకు అవసరం లేదని అంటారు అనుకున్నాడు పిలాతు. ఇంత జరిగే కూడా ఏమన్నారు తెలుసా? మాకు సరిపోదు, మాకు ఆ దెబ్బలు సరిపోవు, మాకు ఇవేమి సరిపోవు, మాకు ఇంకా ఆ లోపల మాకు అలా పగుండిపోయింది. ఆ పగ ఏంటంటే సిలువేము. సిలువకు బిగినింగ్లోనే ఎంత నలిపేశారో చూడండి. సిలువేమని గట్టిగారు సార్ నడుతున్నాను. ఈ సిలువ ఏమన్నది ఎవడండి నేను అడుగుతున్నాను, ఎవరండి? ప్రజలని ఉంది అక్కడ. ఎవరా ప్రజలు? రొట్టెలు తిన్నోళ్ళు. ఎవరా ప్రజలు? స్వస్థతలు పొందిన ఎవడండి? ఆయన దుర్మార్గుడు అంటున్నది. ఆయన చేతి నీళ్ళు, మా చేతి నీళ్ళు తాగిన వాళ్ళు ఎవరండి? ఆయన అంతగా ఏడిపిస్తున్నది చెప్పండి. జాలి, దయ. పిలాతు అనుకున్నాడు, ఇలా చూసైనా క్షమించేస్తారేమో అనుకున్నాడు. కానీ వాళ్ళు అన్నారు, చావాల్సిందే, ఆ మనిషి ప్రాణం పోతే కానీ మాకు మనశ్శాంతి ఉండదు. పిలాతు ఏమి చేయలేకప్పుడు అన్నాడు, ప్రశ్నలు అడిగాడు. లోపలికి వెళ్ళి 27వ అధ్యాయంలో మళ్ళీ అడుగుతున్నాడు, మళ్ళీ మాట్లాడుతున్నాడు. ఎన్నిసార్లు చెప్పిన ఆయన మౌనం వహిస్తున్నాడు. ఒక మాట అన్నాడు, ఏమంటున్నాడు చూడండి,
ఏమంటున్నాడు చూడండి. ముళ్ళ కిరీటం ఓదరంగ వస్త్రంలో ధరించిన వాడే యేసు నిలుపులకు రాగా పిలాతు, ఇదిగో ఈ మనుష్యుడు అని వారితో చెప్పెను. ప్రధాన యాజకులు బంట్రోతులు ఆయనను చూసి సిలువ వేయము, సిలువ వేయమని కేకలేసరి. ఆ మత్తయి సువార్తలు ఉంది, సిలువ వేయము, సిలువ వేయమని అరిసింది. ప్రజలు అరిశారు. ఆశ్చర్యకరమైన సంగతి చెప్పిన, బైబిల్లో రాయబడిన మాట, వారి కేకలే చెప్పండి గెలిచేయండి. ఒరే, 5 సార్లు నిర్దోషని జడ్జిమెంట్ వచ్చింది. 5 సార్లు నిర్దోషని జడ్జిమెంట్ వచ్చినా చివరికి ఏం గెలిచాయి చెప్పండి? ఆ నోరే గెలిచింది, ఆ కేకలే గెలిచాయి, చంపేస్తారు. మనకు రాయబడిన మరో పదం ఏంటో చెప్పిన, ఆ రోజు పిలాతు అడుగుతున్నాడు, నువ్వు రాజు? ఎస్, నేను రాజునే. ఈరోజు నేను అడుగుతున్నాను, యేసు ప్రభు రాజే, రాజుగా నువ్వు స్వీకరించగలవా? ఎస్, నా లైఫ్లో ఆయన కింగ్ అని నువ్వు ఆహ్వానించగలవా? నా కింగ్ కొరకు నేను అన్నీ మానుకోగలను నువ్వు అనగలవా? అందుకు చెప్పనా, మన దృష్టిలో, మన హృదయంలో యేసుప్రభు రాజు కదా. ఎవరు రాజు చెప్పండి? మనకు మనమే రాజులు, మనకు మనమే ప్రధానమంత్రులు, మనకు మనమే. ఎందుకంటే ఆయన రాజుగా ఒప్పుకుంటే నువ్వు ప్రతి దినం నువ్వు సిలువేసుకోవాలి. యేసుప్రభుని వెంబడిస్తానంటున్నావు కానీ నీకు అన్ని పిలాతు లక్షణాలే.